తెలంగాణలో రైతు రుణమాఫీపై పెద్ద రగడ నడుస్తుంది. అధికార పక్షం 2 లక్షల రుణమాఫీ అయిందని చెప్తూ ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో చేయలేదని వాదిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన 2 లక్షల రుణమాఫీలో అర్హత ఉన్న కొందరు రైతులకు మాఫీ వర్తించలేదు. దీంతో అలాంటి రైతులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ వర్తించలేదని వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు సమస్యలు, పరిష్కారాలను సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో ఎప్పటి వరకు తమ రుణమాఫీ అవుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులపై ఎస్6 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ ప్రభుత్వం 3 విడతల్లో రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. అయితే ఇంకా లక్షలాది మందికి రుణమాఫీ సాయం అందలేదని తెలుస్తోంది. 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నవారితో పాటు సాంకేతిక సమస్యల కారణంగా చాలా మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. 3 విడతల్లో 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఈ స్కీమ్ను అమలు చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేసింది. జూలై 18న మొదటి విడతలో 1 లక్ష వరకు రుణాలు మాఫీ చేయగా, జూలై 30న రెండో విడతలో 1.5 లక్షల వరకు రుణాలు మాఫీ చేసింది. ఇక ఆగస్టు 15న మూడో విడతలో 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసింది. అయితే ఇంకా చాలా మంది రైతులు తమకు రుణమాఫీ డబ్బులు జమ కాలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్న రైతులు కూడా తమకు రుణమాఫీ సాయం అందలేదని చెప్తున్నారు. ఈ విషయం రాజకీయంగానూ దుమారం రేపింది. దీంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై స్పష్టత ఇచ్చారు. వివరాలు సరిగ్గా ఉన్న రైతులందరికీ 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేశామన్నారు. ఇప్పటి వరకు 22,37,848 మంది రైతులకు రుణమాఫీ సాయం అందినట్లు వెల్లడించారు. 3 విడతల్లో కలిపి 17,933 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అయితే రుణమాఫీ కాని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కూడా చర్యలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. వాటి వివరాలు సేకరించి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించినట్లు చెప్పారు. కొందరి పేర్లు ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో ఒకే విధంగా లేకపోవడం వల్ల రుణమాఫీ సాయం అందలేదని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. వీరి కోసం కలెక్టరేట్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. కాగా 2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు కలిగిన రైతులు ముందుగా ఎక్కువగా ఉన్న డబ్బులు చెల్లిస్తేనే రుణమాఫీ అవుతుందని ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాల్లో స్పష్టంగా చెప్పింది. ఉదాహరణకు ఒక రైతు కుటుంబానికి 2,10,000 రుణం ఉంటే ముందుగా వారు 10,000 చెల్లించాలి. ఆ తర్వాతే 2 లక్షల రుణమాఫీ డబ్బులు జమ అవుతాయి. 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్న రైతులు చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరు 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న రుణాన్ని చెల్లిస్తే ఈ నెలాఖరు నాటికి వీరి ఖాతాల్లో కూడా 2 లక్షలు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే సాంకేతిక కారణాలు, పేర్లు తప్పుగా ఉండడం కారణంగా రైతు రుణమాఫీ పొందలేకపోయిన రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వీరికి కూడా రుణమాఫీ సాయం ఖచ్చితంగా అందుతుందని హామీ ఇచ్చింది. అయితే దీనికి కాస్త సమయం పడుతుందని పేర్కొంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల సమయంలో చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అని మండిపడుతున్నారు. అసలు రుణమాఫీ అనేది పెద్ద బూటకమని, రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వమని సందర్భం వచ్చినప్పుడల్లా రేవంత్ సర్కార్ను టార్గెట్ చేస్తున్నారు. 17,000 కోట్లు 22 లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు? 40,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇప్పుడు తీరా చేసింది 17,000 కోట్లు. అంటే 23,000 కోట్లు కోత పెట్టిండ్రు. ఇచ్చింది తక్కువ, కోత పెట్టింది ఎక్కువ. ఇచ్చింది 17,000 కోట్లు, కోత పెట్టింది 23,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు? పోనీ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు. క్యాబినెట్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు, రాష్ట్రంలో 31,000 కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని, 47 లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. మరి 31,000 కోట్లు అని చెప్పి ఇవాళ చేసింది ఎంత? 17,000 కోట్లు. అంటే 14,000 కోట్లు కోత పెట్టిండు. 14,000 కోట్లు కోత పెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు. నీది నోరా మోరా? ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో కూడా ఒకసారి చూపిద్దాం, మీరే చూడండి ఒకసారి. మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము.
ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనే స్వయంగా చెప్పిండు 31,000 కోట్లని. అది క్యాబినెట్ మీటింగ్ యొక్క రిజల్యూషన్. నేనేం చెప్తాడు, ఖమ్మంలో 18,000 కోట్లు చేసిన అంటాడు. నువ్వు మరి 31,000 కోట్లు అని చెప్పిన నువ్వు 18,000 కోట్లు చేస్తే మరి రుణమాఫీ సంపూర్ణంగా అయినట్టా కానట్టా? ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు? రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు 47 లక్షలని చెప్పినావు, కానీ నిన్నటి వరకు 3 విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం 22 లక్షలు మాత్రమే. అంటే 47 లక్షల రైతులు అని చెప్పి నువ్వు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు. అంటే ఇది కేవలం 46% మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది. అంటే సుమారు 25 లక్షల మంది రైతులకు ఇవాళ రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా 54% రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గ చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా? ఇది మోసం కాదా? ఇంకా ఈయనేదో గొప్ప పని చేసినట్టు ఈ పాటి పనికి సిగ్గు లేకుండా ఆయన అసలు రైతులకు రుణమాఫీ ఎంతవరకు అయ్యిందనే విషయంపై S6 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేసింది. రుణమాఫీ విషయంలో రైతులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. నీళ్లు లేవు, ఏం లేవు, అడ్డగోలు ఖర్చులైనాయి, అప్పులైనాయి, రుణమాఫీ కాలేదు, రైతు బంధు వాళ్ళలేదు. నిరుడుమేడు అప్పుడు సార్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఐదు ఉండగానే రైతు బంధు పడుతుండే, అన్నీ మంచిగా ఉండే సౌకర్యాలు. ఇప్పుడు ఒక్కటి లేదు. ఇప్పుడు ఇది వరి ఇప్పుడే ఎత్తున్నాం, ఈ వరి ఇప్పుడే పుట్టకొచ్చింది, నాటేస్తున్నాం. అది ఎట్లా పడుతుంది ఏం కదా? చాలా రోజుల నుంచి అప్పు తీసుకుంటున్నాం. 2018 తర్వాత కూడా మా రుణాలు ఉన్నాయి. మేము ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇంట్రెస్ట్ కట్టుకుంటా రెన్యువల్ చేయించుకుంటున్నాము. అటువంటిప్పుడు మాకు రుణమాఫీ కాలేదు. ఒక్క రేషన్ కార్డులో 3 ఉన్నారు, 2 ఉన్నారు అని చెప్పి అవి పక్కకు పెడతారు. 2 లక్షలకు మీద ఉన్నాయి, అవి పక్కకు పెడతారు. అవైనా ఒక లిస్టు ఇవ్వాలి కదా, మరి మీద ఉన్నాయి కట్టుకోవాలని చెప్పి అధికారికంగా చెప్తే కట్టుకొని మిగతాది మాకు రుణమాఫీ ఇవ్వాలి, అందరిలాగా మాకు ఇవ్వాలి. మేము రెగ్యులర్గా కట్టుకున్నాము. ఇప్పుడు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు కూడా మాఫీ చేసినప్పుడు అప్పుడు 6 నెలలకు ఒకసారి రెన్యువల్ చేసేది ఉండే. అప్పుడు 6 నెలలకు ఒకసారి మేము భయపట్టుకుంటే ఇంట్లో బియ్యం సంచులు కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ రైతు రుణమాఫీ అనేది చాలా సూపర్గా ఉంది. కానీ వచ్చిన వాళ్ళు ఏమో సంతోషపడుతున్నారు, రాని వాళ్ళు బాధపడుతున్నారు. ఏ విషయం అంటే గవర్నమెంట్ అనేది ఒక క్రమబద్ధీకరమైనటువంటి ప్రణాళిక లేకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి రైతులకు చాలా కష్టాలు అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ గవర్నమెంట్ ఏమన్నదంటే పట్టా పాస్బుక్ ఆధారంగానే అందరికీ రుణమాఫీలు చేస్తామని చెప్పి ఎన్నికలలో హామీ ఇచ్చి వాళ్ళు గెలవడం జరిగింది. ఇప్పుడేమో పట్టా పాస్బుక్ కాకుండా రేషన్ కార్డు ఆధారంగా వీళ్ళు మేము రుణమాఫీ చేస్తాము, భర్త భార్యకి ఇద్దరి మధ్యలో 2 లక్షల పైన ఉంటే పైన పైసలు కట్టుకోమని చెప్పినా కానీ మేము కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ అది ఏ విషయం చెప్పకుండా వీళ్ళు నాన్ ధోరణి పెట్టి ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? అది రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అంటే 3 పేరు మీద 3 లక్షలు ఉన్నాయి. జంగిటి పద్మ, జంగిటి హరికృష్ణ, జంగిటి శ్వేత అనే వాళ్ళ 3 పేరు మీద కలిస్తే 3 లక్షలు ఉన్నాయి. 2 లక్షల వరకు మాఫీ అన్నారు. మేము తిరిగి ఏవో దగ్గర పోతున్నాం, బ్యాంక్ మేనేజర్ దగ్గర పోతున్నాం, ఎవరు కూడా రెస్పాన్స్ ఇస్తలేరు. ఆమె చేస్తున్నాం, ఆమె కూడా అయితే మాకు రాలేదు, పై ఆఫీసర్ నుంచి మాకు ఆప్షన్ రాలేదు, మేము ఏం చెప్తామని ఆమె అంటుంది. మేనేజర్ దగ్గర పోతే మాకు ఏం తెలియదా, మాకు తెలిస్తే చెప్తాం కానీ మాకు తెలియదు ఏం చెప్తామని వాళ్ళు అంటుంది. మరి అయితేయా కావా? అయ్యేటోళ్ళకి కొందరికి అయినాయి, ఇంటి ముందు వాళ్ళకైనా, ఇంటి వెనుకలకైనా, ఇంటి పక్క వాళ్ళకైనా, అందరికైనాయి. తక్కువ ఉన్న వాళ్ళకు ఈ 3 లక్షలు ఉంటే మాఫీ కావాలని మాకు తెలియదా? మరి 3 లక్షల వరకు 3 కలిస్తే 3 లక్షలు మాఫీ అనేది ఇదివరకు రాలేదు. తిరిగి కాళ్ళు అరుగుతున్నాయి. మరి వస్తాయా రావా? మన ఏపీజీబీ పుల్లూరు బ్రాంచ్కి సంబంధించి మన దగ్గర సుమారుగా 2700 రైతులు కాపులు తీసుకోవడం జరిగింది. సుమారుగా 20,71,00,000 అమౌంట్ ఉందండి. అందులో ఇప్పటివరకు 1,638 మంది రైతులకు రుణమాఫీ కావడం జరిగింది. సుమారుగా మనకు ఇంకొక 700 మందికి రుణమాఫీ రావాల్సి ఉండింది. ఎవరికైతే 2 లక్షల పైన అమౌంట్ ఉండిందో, లేదు ఒక ఫ్యామిలీకి సంబంధించి 2 లక్షల పైన అమౌంట్ ఉన్న వాళ్ళకి, ఆధార్ రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు రుణమాఫీ జరగలేదు. 2 లక్షల రూపాయలు అందరికీ ఇస్తానన్నారు.
రేషన్ కార్డు ద్వారా పాస్బుక్ ద్వారా అందరికీ వేస్తానని కుటుంబానికి ఒక్కరికైనా ఇద్దరికైనా వేస్తామన్నారు 2 లక్షల వరకు. కొందరికి అయినాయి, కొందరికి కాలేదు. మరి కానోళ్ళ పరిస్థితి ఏంది? వేస్తామంటారు, ఎప్పుడు వేస్తారు? డేట్ ఎప్పుడు? మరి కానీల పరిస్థితి ఏంది? 2 లక్షలు వేయండి, మిగతా పైసలు మేము కట్టుకుంటాం త్వరలోనే బ్యాంకుతో మాట్లాడి. మరి మాకు అది డేట్ ఇవ్వాలి. కొందరికి అయినాయి, కొందరికి కాలేదు. చాలా ఇంట్లో బాధాకరంగా ఉన్నారు ప్రజలు. రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అయినా సరే పాక్షికంగా కొంతమందికి రుణమాఫీ చేసి కొంతమందికి చేయకుండా 2 లక్షలు ఉన్నాయనే సాకుతోటి కాలయాపన చేస్తూ వస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఈ 2 లక్షలు ఉన్న రైతులు ఆవేదన చెందుతూ బ్యాంకుల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 50% 40% వరకు రుణాలు ఉన్నాయి. అవి కూడా మాఫీ చేయగలరు. లక్షలోపు కానీ 1,00,000 లోపు కానీ 2 లక్షల లోపు కానీ 2 లక్షల పైన ఉన్నా కానీ ఇవన్నీ దయచేసి పెండింగ్ ఉంచకండి. ఏదైనా లోటుపాట్లు ఉంటే దానికి ఒక అధికారిని నియమించి ఎంబటే అన్ని గ్రామాలకు సమస్య పరిష్కరించాలి. మాకు మొత్తం 3 ఫేజుల్లో వచ్చినాయండి. 2,128 అకౌంట్లు. మొత్తం దాని విలువ 22,09,00,000. ఫస్ట్ ఫేజ్లో 843 అకౌంట్లు, సెకండ్ ఫేజ్లో 648 అకౌంట్లు, ఫేజ్ 3లో 637 అకౌంట్లు వచ్చినాయి. మొత్తం 22 కోట్లలో 15,52,00,000 ఆల్రెడీ రైతులకి వెనక్కి వేసేసాం వాళ్ళ అకౌంట్కి. మొత్తం 1,731 రైతులకి 19వ తారీఖు కల్లా వేసేసాము. ఇంకా 417 అకౌంట్లకి 6,56,00,000 వేయాల్సింది ఉంది. నా పేరు సూర్య, నేను ఇక్కడ ఏపీజీపీ బ్రాంచ్ మేనేజర్ రంగంలో. మనకి ఇప్పటివరకు టోటల్ 1,259 అకౌంట్లు ఉన్నాయి క్రాప్ లోన్. దాంట్లో మాఫీ 750 అకౌంట్లకు పడ్డది. జాలిగాం గౌటి ఆదేను, జాలిగాం మండలం, గజ్వేల్ మండలం, డిస్ట్రిక్ట్ సిద్దిపేట. మా కుటుంబంలో దాదాపు ఒక 8 ఎకరాల భూమి ఉంది. మా కొడుకు పేరు మీద కొంత, మా భార్య మీద కొంత, నా పేరు మీద కొంత, ముగ్గురు పేరు మీద క్రాప్ లోన్ ఉంది. కనీసం రేషన్ కార్డుకు ఒక 2 లక్షల రూపాయలు మాఫీ అన్నారు. ఆ ముగ్గురిలో ఒక 2 లక్షలు మాఫీ చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం సాయం చేయగలనని కోరుతున్నాను. విలేజ్, నా పేరు కదుల రాజు. మాకు ఒకటే రేషన్ కార్డు ఉన్నది. మా నాన్న పేరు వచ్చి నాగభూషణం, నా పేరు రాజు. నా పేరు మీద 70,000 లోన్ ఉంది. మా నాన్న పేరు మీద 2 లక్షల లోన్ ఉంది. 2 లక్షలు కాలేదు, 70,000 కాలేదు. వీళ్ళు అధికారులను ఏఈఓని అడిగితే 2 లక్షలు పడతాయి 15 రోజుల్లో అని చెప్తున్నారు. మిగతా అమౌంట్ కట్టేసుకుని రాజేందర్ రెడ్డి, జాలిగామ విలేజ్, గజ్వేల్ మండలం. నాకు 2 లక్షల రుణమాఫీ రాలేదు. 2,65,000 ఉంది మా భార్య నా పేరు మీద, ఇద్దరు కలిసి. మండల వ్యవసాయ అధికారి గజ్వేల్. కాంగ్రెస్ ప్రభుత్వము కుటుంబానికి 2 లక్షల వరకు ఉన్న రుణాలన్నీ కూడా మాఫ్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరన్నా రైతులు ఇబ్బంది ఉన్నట్లయితే, అంటే టెక్నికల్ ఇష్యూస్, అంటే ఆధార్ కార్డులో ఏదైనా కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాళ్ళకి రేషన్ కార్డు లేకుండా ఉండడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయవలసి ఉన్నా, లేదు అంటే 2 లక్షల కుటుంబం మొత్తానికి కలిపి కూడా 2 లక్షల పైన ఉన్న రుణాలు ఉన్నట్లాంటి వాళ్ళకి మాత్రం ఇప్పటివరకు ఇంకా మాఫీ జరగలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ కూడా పైన ఉన్న అమౌంట్ కట్టాలని చెప్పి గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవి తొందరలోనే మార్గదర్శకాలు వస్తాయి. దాని ప్రకారం ఏ రైతులు ఎప్పుడు కట్టాలనేది కూడా మేము వ్యవసాయ శాఖ తరఫున రైతులందరికీ తెలియజేస్తాము. 2 లక్షల కుటుంబానికి 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా రుణమాఫీ ప్రభుత్వం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు కిషోర్. మన గజ్వేల్ ఏపీజీబీ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ని. మన దగ్గర దాదాపు 23 విలేజెస్, మన లింక్ బ్యాంక్ విలేజెస్ ఉన్నాయి. మన దగ్గర 4,800 రైతుల ఖాతాలు ఉన్నాయి. అందులో మనకి 2,552 ఖాతాలకు రుణమాఫీ పడడం జరిగింది. మొత్తం అమౌంట్ వచ్చి 20,80,00,000 పడడం జరిగింది. మొత్తము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ ఆధ్వర్యంలో 3 విడతలుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ప్రజలందరికీ. మరి గజ్వేల్ నియోజకవర్గంలో మర్కుక్ మండలం గ్రామం చేపర్తి అయిన బాలనర్సీ అయిన నేను మరి పోయిన డిసెంబర్ వరకే నేను 2 లక్షలు ఉంటే 1 లక్ష రూపాయలు కట్టి 1,50,000 చేసుకున్నాను. మా భార్య పేరు మీద 25,000 ఉన్నది. అది కలిపితే 1,77,000 చిల్లర ఉన్నది. మరి 3 విడతలలో నాకు మాఫీ రాలేదు. మరి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని, మరి రెవెన్యూ వ్యవసాయ శాఖ ఏఈఓ గారు కూడా తగు చర్యలు తీసుకొని మాఫీ చేయగలరని మనవి చేస్తున్నాము.
ఇది ఇవాల్టి ఎస్సిక్స్ గ్రౌండ్ రిపోర్ట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.